నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రజల భవిష్యత్తు బాగు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. భవిష్యత్తులో తాగునీరు, సాగునీరుకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే బాధ్యతను మంత్రి రామానాయుడికి అప్పగించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎప్పుడు చూసినా గోదావరి జిల్లా ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. సోమవారం సిద్ధాంతంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను సీఎం పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో తాగునీరు, సాగునీరుకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే బాధ్యతను మంత్రి రామానాయుడికి అప్పగించామన్నారు. ఎప్పుడు చూసినా గోదావరి జిల్లా ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. పంటలు పండించడంలో జిల్లాలో రైతులకు మించిన వారు లేరని కొనియాడారు. రాయలసీమ, విశాఖ జిల్లాలో పరిశ్రమల కోసం భూములు కావాలంటే ఇస్తారని, ఇక్కడ మాత్రం సెంటు భూమి కూడా ఇవ్వరని అన్నారు. ఆక్వా రైతుల సంక్షేమం కోసం ఓ ప్రణాళిక రూపొందించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇంకో పక్క మీరు అన్నారు, చెప్పినప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టారు. 24 గంటల్లో ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్లో డబ్బులు వేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. వేసారా లేదా అకౌంట్ కూడా తెప్పిస్తున్నాం. మళ్ళా ఒకప్పుడు మీ ఊర్లో పండిన ధాన్యం మీ ఊర్లో రైస్ మిల్లుకి ఇవ్వకుండా ఈస్ట్ గోదావరిలో ఇచ్చేవాళ్ళు. ఈ తణుకుకు వచ్చి నేనే పెద్ద గొడవ చేశాను. ఈరోజు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి వేరే జిల్లాలకు పోయే పని లేకుండా మీ ఊరు భూమి, మీ భూమిలో పండిన పంట నియరెస్ట్ రైస్ మిల్లుకి ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాను. గోనె సంచులు సమస్యలు లేకుండా చేశాం. రాబోయే రోజుల్లో ఇంకా ఆధునీకరణతో ముందుకు పోవాలి. నిన్నే కేంద్ర మంత్రితో కూడా మాట్లాడాను. అవసరమైతే రైస్ మిల్ దగ్గరనే సైలోలు పెట్టి బియ్యం మన రైస్ గారి అక్కడికి వెళ్తే ప్యాడీ వెళ్తే అక్కడనే ప్రాసెస్ చేసి అక్కడనే కానీ అందులో వేసి పెడితే వేర్ హౌసింగ్ కూడా పోయే పని లేకుండా నేరుగా గ్రామాలకు పీడీఎస్ కింద డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళిపోతుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు ఆలోచిస్తున్నాం. ఇంకో పక్కన స్టీమ్ రైస్ కూడా కావాలని చెప్పి అడిగాం. దానివల్ల ఎక్కడా ఇబ్బంది లేకుండా తినడానికి బాగుంటుంది. అదే మరి రీసైక్లింగ్ చేయకుండా వినియోగదారులే ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడతాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. రేపు నుంచి ఒక వారం రోజులు మేము ఏం చేసామో చెప్పాలనుకుంటున్నాం. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. 12 ఏళ్లుగా ఆయన ముఖ్య ప్రధానమంత్రిగా ఉన్నాడు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి ఉన్నాం. నేను 4వ ముఖ్యమంత్రి. అనేక ఇబ్బందులు ఉన్నాయి. విధ్వంసం అయింది. విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడేసే పరిస్థితికి వచ్చాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎవరో పెట్టుబడి పెట్టకుండా పారిపోయిన పరిస్థితి. పిల్లలకు ఉద్యోగాలు లేవు. పరిశ్రమల వల్ల స్థానిక ప్రజలకు, జలవనరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. కాలుష్య నియంత్రణ ప్రమాణాలను ఖచ్చితంగా పాటించేలా పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహించిన సమీక్షలో ఆంధ్ర పేపర్స్ మిల్ అంశం చర్చకు వచ్చింది. పర్యావరణ నిబంధనల అమలు, కాలుష్య నియంత్రణ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిబంధనల ఉల్లంఘనలపై ఆంధ్ర పేపర్ మిల్స్ కు నోటీసు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. నివేదికలు పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. Don't get pressurized by political weights. Our job is administration. I want the administration to do their job. If any issue is there, please say. We will refer it to the concerned ministers. We will take it to cabinet. If cabinet cannot solve it, then we will take it to assembly. Because our concern is for public. Again, meeru deenini political issues vastay ani cheppi meeru mee duty mee cheyapothe meer etlaga. I think I want the administration to do their job. We will see what can be done. Then we will reach out to public. Please, I think that's how we would like to. So do the needful. Sir, Chapan sir. Audible, sir? Audible, sir. Sir, some technical snag in my cell phone. I could join little late.
Well, I have heard what you have instructed the officials. I fully agree with you that these steps should have been taken. అంటే And the only thing is, one second, sir. Only thing is that people are not actually taking the data from the lagoon side. Only they are taking at the discharge point of the factory. Now we'll also add that as another point where regularly on a monthly basis they should be monitoring at the point of lagoons also, so that we'll get continuous information as to what is the status of discharges at the lagoon point also. That is number one. Number two, I joined a little late. You are mentioning about the municipal administration not taking appropriate measures while discharging the effluents into the river. So this is one thing which has been continuously being monitored with the Secretary Municipal Administration. In fact, prior to our Honorable Minister's Deputy CM's visit also, I spoke to the Secretary Municipal Administration, Mr. Suresh, about the impending Pushkarams and వైఫై the కనెక్షన్ need to, లాస్ట్ and the need to రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ తరపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయులు నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం అమరావతి అసెంబ్లీ భవనంలో సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణికి అందజేశారు. ఈ నామినేషన్ల దాఖలు ప్రక్రియలో కూటమి పార్టీ నేతలు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా సానా సతీష్ 2 సెట్ల నామినేషన్లను సమర్పించారు. ప్రతిపాదకులుగా చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, పంతం వెంకటేశ్వరరావు, తంగిరల సౌమ్య సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా భాష్యం రామకృష్ణ 2 సెట్ల నామినేషన్లను సమర్పించారు. ప్రతిపాదకులుగా మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు బి రామాంజనేయులు, కొలిశెట్టి శ్రీనివాస్, శ్రీరామ్ తాతయ్యలు సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా చింతకాయల విజయ్ 2 సెట్లు నామినేషన్లు సమర్పించారు. ప్రతిపాదకులుగా మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, సుందరపు విజయ్ కుమార్, బోడే ప్రసాదులు సంతకాలు చేశారు. పాదగుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో రౌడీ షీటర్స్ గంజాయి కేసులో ముద్దాయిలకు డ్రగ్స్ యూరిన్ టెస్ట్ చేసి కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ వకుల్ చింతల్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ పాతగుంటూరు, కొత్తపేట మరియు లాలాపేట 3 స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లు గంజాయి సేవించిన వారికి యూరిన్ టెస్ట్ నిర్వహించడం జరిగిందని చెప్పారు. 120 మందికి పరీక్ష నిర్వహించగా వారిలో 17 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. మరలా క్రైమ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, పీడీ యాక్ట్ పెడతామని, 12 నెలల లోపల ఉంటారని, బెయిల్ రాదని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు సిటీలో ఉన్న రౌడీ షీటర్స్ కి, అదేవిధంగా పాత గాంజా కేసు ఉన్న వాళ్ళకి 120 మెంబర్స్ కి ఒక చోట గ్యాదర్ చేసి యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ యూరిన్ టెస్టింగ్ కిట్స్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఎవరి దగ్గర గాంజా దొరకకపోయినా కూడా వాళ్ళు గాంజా తాగి ఉంటే యూరిన్ టెస్ట్ చేస్తే దాంట్లో పాజిటివ్ రావడం జరుగుతుంది. సో ఎవరికైనా మేము పట్టుకుంటే వాళ్ళు గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర గాంజా దొరకకపోతే కూడా ఈ యూరిన్ టెస్టింగ్ కిట్స్ వల్ల ఎవరెవరు గాంజా తీసుకువస్తున్నారు, ఎవరెవరు గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరెవరు అమ్ముతున్నారు అన్నీ కూడా మేము డీటెయిల్గా విచారించడం జరుగుతుంది. ఈరోజు 120 మెంబర్స్కి మేము టెస్ట్ చేస్తే 17 మెంబర్స్కి పాజిటివ్ రావడం జరిగింది. ఈ 17 మెంబర్స్ని మళ్ళీ ఫర్దర్ తీసుకువెళ్ళి విచారించి ఈ గాంజా ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, దాని మీద డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వార్ ఫుటింగ్ మీద, డ్రగ్స్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ 6 monthsలో ఆల్మోస్ట్ 400 మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఎవరైతే మళ్ళీ గాంజా కేసెస్లో అక్యూజ్డ్గా నమోదవుతున్నారో వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. 4-5 కేసులు అయినాక వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో ఇప్పటికీ 10 మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. వాళ్ళు లోపల ఉన్నారు. సో ఈ గంజాయి ఎవరి దగ్గర దొరికినా మొత్తం చైన్ ట్రేస్ చేస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎవరు అమ్మినాడు, ఎవరు కన్జ్యూమ్ చేశారు, అందరి మీద కేసు నమోదు చేస్తున్నాము. అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్లో వెళ్ళి అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాము. సంకల్పం పేరుతో ఒక స్పెషలీ ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఈ గాంజాయి వల్ల ఏమేం పరిణామాలు ఉంటాయి, ఎలా జీవనం నాశనం అవుతుంది, ఏమేం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అన్నీ కూడా డీటెయిల్గా వివరించడం జరుగుతూ ఉంది. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 230 ప్రోగ్రాంలు స్కూల్స్, కాలేజెస్లో, అదేవిధంగా విలేజెస్లో కూడా వెళ్ళి అవేర్నెస్ కల్పించడం జరిగింది. సో ఇదే విధంగా ఈ ప్రోగ్రామ్ ఫర్దర్ కూడా
కంటిన్యూ అవుతుంది. సో గంజాయి ఎవరి దగ్గర ఉన్నా, డ్రగ్స్ ఎవరి దగ్గర ఉన్నా కూడా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. అందరికీ ఈరోజు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదే గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో యువతి ఆత్మహత్య యత్నం. బాధితురాలు కోర్నిపాడు గ్రామానికి చెందిన కొండమోది నానిగా గుర్తింపు. బాబాయ్ నాగార్జున వేధింపుల తాళలేక గ్రీవెన్స్ లోని పురుగుల మందు సేవించిన యువతి. విషయం తెలుసుకున్న డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ మరియు పోలీస్ సిబ్బంది హుటాహుటిన బాధితురాలను జీజీహెచ్కు తరలించారు. బాబాయ్ నాగార్జున తన ఇల్లు, పొలం తాలూకా 5 లక్షల రూపాయలు తన వద్ద పెట్టుకుని ఇవ్వకుండా వేధిస్తున్నాడని సమాచారం. తన చదువు నిమిత్తం కాలేజీ ఫీజు కట్టాలని బాబాయ్ని నాయనమ్మని అడగగా వారు ఫీజు కట్టడానికి నిరాకరించారు. పైగా ఆడదానికి చదువెందుకని అనడంతో బాధితురాలు పురుగుల మందు సేవించిందని తెలియవచ్చింది. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సీ పేరుతో దగా డిఎస్సీ నిర్వహించారని ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షులు పాటిబండ్ల కిరణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ సమస్యను పరిష్కరించారని కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు కష్టపడి చదువుకుంటే ఈ పాలకులు దొడ్డిదారిన ఉద్యోగాలు అమ్ముకున్నారని విమర్శించారు. వైసీపీ అధినేత ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. వెంటనే కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీ పై సిబిఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ప్రకారం డిఎస్సీలో అక్రమాలు, అవినీతి లోపాలు ఈ చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన దగ్గర నుంచి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి జరుగుతున్న అక్రమాల్లో బయటకు చెప్పేదేమో మెగా డిఎస్సీ, లోపల చేసేదేమో దగా డిఎస్సీ. ఇవ్వడానికేమో 25,000 అంటారు, ఇచ్చేటప్పుడే దానికి సగానికి కూడా ఎవరు. అయినా ఈ రాష్ట్రంలో కష్టపడి చదువుకున్న ప్రతిభావంతులను వదిలేసి అక్రమ మార్గంలో ధనికులకి ఈ యొక్క ప్రభుత్వం కట్టబెడుతుంది. ఈ జాబులు అనేవి ప్రతిభావంతులు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి చదువుకుంటుంటే వాళ్ళకి రాకుండా అడ్డదారులు తొక్కి డబ్బులు తెచ్చుకొని వాళ్ళు ఈరోజు ఉద్యోగం సంపాదించుకుంటున్నారు. అంటే ఈ పేద ప్రజలు, ఈ యొక్క ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అణగారిన వర్గాలు ఎప్పటికీ ఈ అవినీతికి గురవడమేనా? ఇంకెప్పటికీ మేలుకోదా? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అవినీతి అక్రమాలపై సిబిఐ జరిపించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. దాని ప్రకారం యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎస్సీ సామాజిక వర్గం ఈ యొక్క నిరసన కార్యక్రమానికి భారీ ఎత్తున మేము నిరసన తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము తెలియజెప్పేది ఏంటంటే, రాష్ట్రంలో అవినీతి మార్గంలో జాబులు పోకుండా కేవలం ప్రతిభావంతులకి, చదువుకున్న వాళ్ళకి జాబులు ఇవ్వాలని చెప్పి ఈ నారా చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ గారికి మనకి సమస్య అంటే ఎప్పుడు ఒక ఆయన గుర్తొస్తాడు. ఎందుకంటే ఆయన వచ్చేది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడానికి తప్ప ఆయనకి వేరే జాబే లేదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండి దీని మీద మీరు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ మీరు ఏమాత్రం ఈ యొక్క జాబుల మీద అవినీతి జరగలేదంటే సిబిఐ దర్యాప్తుని స్వాగతించండి. స్వాగతించి మీ యొక్క నిజ స్వరూపాన్ని, మీ యొక్క మేము పేద ప్రజలకు జాబులు ఇస్తామని అది నిరూపించుకోమని మేము యొక్క మీడియా మీద తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఎస్సీసీఎల్ అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా డిఎస్సీ పైన. ఇది మెగా డిఎస్సీ కాదు, డగా డిఎస్సీ. ఎందుకు డగా డిఎస్సీ అంటా ఉన్నాం అంటే, ఈ డిఎస్సీలో ఒక్కో ఉద్యోగం 20 లక్షల నుంచి 10 లక్షలకు అమ్ముకోవడం జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయం. అది ఎలా అమ్ముకున్నారంటే, మెరిట్ లిస్ట్ లేదు, ర్యాంకులు లేవు, ఏదైతే క్వాలిఫై లిస్ట్ లేకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ 2024లో ఏదైతే 7,000 చిల్లర పోస్టులతో డిఎస్సీ జీవో ఇచ్చారో ఆ జీవోని క్యాన్సిల్ చేసి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మెగా డిఎస్సీ అనే ప్రచార ఆర్భాటాలతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో 16,000 పోస్టులకు గాను 16,000 చిల్లర పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ లో 400 చిల్లర పోస్టులు స్పోర్ట్స్ కోటా కిందని, ఆ స్పోర్ట్స్ కోటాలో 29 గతంలో చరిత్ర మొత్తం తిరగేస్తే 29 మాత్రమే కేటగిరీలు ఉన్నాయి. ఆ 29 కేటగిరీలు 59 కేటగిరీలు అని, వాటిల్లో యూనివర్సిటీలో కొంత క్వాలిఫికేషన్, ఇంటర్ కాలేజీకి కొంత క్వాలిఫికేషన్,
అట్లా ఏర్పాటు చేసి సంబంధం లేకుండా బాల్ బ్యాడ్మింటన్ వాళ్ళకని చిన్న చిన్న ఖోఖో వాళ్ళకని ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలో మరి ముఖ్యంగా ఎస్సీసీఎల్ చేయడం కారణం ఏంటంటే, ఎస్సీసీఎల్ నిరసన కార్యక్రమం చేయడం కారణం ఏంటంటే, ఈ జిల్లాలో ఉమెన్ ఎస్సీఎల్కి 2 పోస్టులు వచ్చినాయి, 2 పోస్టులు ఉన్నాయి. ఆ 2 పోస్టులు కూడా ఒక అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఒక అమ్మాయి సెకండ్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఈ అమ్మాయి వీళ్ళకి ఓవరాల్ మార్కులు ర్యాంకుల్లో వాళ్ళకి 140 వాళ్ళకి 143 వచ్చింది, 140 143. వాళ్ళిద్దరు ఆ ర్యాంకుల్లో వీళ్ళు పోస్ట్ అలాట్ చేసిన స్పోర్ట్స్ కోటా వాళ్ళకి 0 ర్యాంక్ వచ్చింది. మీరు బాగా గమనించాలా, 0 ర్యాంక్ వచ్చింది ఇద్దరికి. ఒక ఆమె కర్ర బాబీ, రెండో ఆమె మేడిద సుధారాణి అనే అమ్మాయి. వీళ్ళిద్దరికి ఓవరాల్ ఇచ్చిన ర్యాంకుల్లో 0 ర్యాంకులు వచ్చినాయి. అలా వచ్చిన వాళ్ళకి జిల్లాలో ఉమెన్ కోటాలో ఎస్సీ కోటాలో 2 పోస్టులు అయితే ఆ 2 పోస్టులు క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది, 0 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మెగా డిఎస్సి ద్వారా పరీక్ష నిర్వహించకుండా కేవలం క్రీడల సర్టిఫికెట్ల ఆధారంగా ఉపాధ్యాయులుగా నియమించిన 382 నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, డిఎస్సి నియామకాల అవకతవకలపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో నీట్ పరీక్ష, సిబిఎస్ఈ పరీక్షల మూల్యాంకనం, డిఎస్సి నియామక ప్రక్రియలో అవకతవకలపై చర్చా గోష్ఠి నిర్వహించడం జరిగింది. ఈ చర్చా గోష్ఠి కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు ఏవి పటేల్, ఏపీ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ కృష్ణాంజనేయులు హాజరయ్యారు. స్పోర్ట్స్ కోటాకి ఇచ్చారు. జనరల్గా ఎప్పుడు ఇస్తారు? మేము కూడా ఎన్సీసీలో లేకపోతే లాంగ్ జంపు, పోల్ వాల్టు, గేమ్స్, అథ్లెటిక్స్ పార్టిసిపేట్ చేసి సర్టిఫికెట్లు తెచ్చుకున్నాం చిన్నప్పుడు. అవి ఏంటంటే యాడింగ్, మనం ఎగ్జామ్ పాస్ అయితే ఏమంటే ఈ సర్టిఫికెట్ నాకు ఉందంటే ఇంకొక 1 మార్కో 6 మార్కో యాడ్ చేస్తారనేది నాకు తెలిసినటువంటి విషయం. కానీ ఇందాక లక్ష్మణరెడ్డి గారు చెప్పినట్టుగా చాలా విచిత్రం. ముందు ఒక జీవో ఇష్యూ చేశారు, అంటే అక్కడ జీవో ఇష్యూ చేయటంతోనే కుట్ర ప్రారంభమైంది, ఫ్రాడ్ ప్రారంభమైంది అనేది అర్థమవుతోంది. ఏం ఇష్యూ చేశారు? అయ్యా, ఈ 16,000 పోస్టుల్లో 3% ఇచ్చేటటువంటి స్పోర్ట్స్ కోటాకి అసలు ఎగ్జామ్స్ ఎవరు పాల్గొనడానికి వీళ్ళే అవసరం లేదు, దెర్ ఇస్ నో నీడ్. మీరు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి సరిపోద్ది, సర్టిఫికేట్ పుట్టించుకోండి అని చెప్పారనేటువంటి భావన కలుగుతోంది. అది నా అభియోగం కూడా. నేను ఆ అభియోగాన్ని చేయదలుచుకున్నాను, సమాధానం చెప్పమంటున్నా. అంటే మీరు ఇక చదువుకోవడం ఇది కూడా అవసరం లేదు, వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు, మీరు వెళ్ళి సర్టిఫికేట్లు ఎక్కడ దొరుకుతాయో చేసుకోండి అని. మరి చాలా సొసైటీస్ ఉన్నాయి సర్టిఫికేట్స్, మీరు చూస్తున్నారు. క్రికెట్ కానీ లేకపోతే ఫుట్బాల్ కానీ లేకపోతే మరోటి కానీ సర్టిఫికేట్లు ఆడుకోకుండా ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా కోకొలలుగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ వ్యవస్థలో. సర్టిఫికేట్లు పుట్టించుకున్నారు, అది 3% అంటే 421, దానిలో 382 ఫిల్ చేశారు. 382 కూడా ఫ్రాడ్తో ఫిల్ చేశారు నా ఆరోపణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక సీనియర్ నాయకుడిగా నేను ఆరోపణ చేస్తున్నా. అంతేకాదు, దీనిలో డబ్బులు మారాయి, చేతులు మారాయి, డబ్బులు తీసుకున్నారు అని ఆరోపణ చేస్తున్నా. ఇది అవాస్తవం అయితే ఇందాక లక్ష్మణరెడ్డి గారు చెప్పినట్టుగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఈ 382 మందికి కూడా అంబటి రాంబాబు, లక్ష్మణరావు, లేకపోతే వలి గారు, లేకపోతే ముత్యం గారు, లేకపోతే సుబ్రహ్మణ్యం గారు, లేకపోతే కృష్ణాంజలి గారు, లేకపోతే పటేల్ గారు, వీళ్ళకి ఇచ్చాం, వీళ్ళ అర్హత ఇది, వీళ్ళ సర్టిఫికెట్ ఇదని పొడి చేయమనండి, బండారం బయటపడిపోతుందిగా. మేం చెప్పాల్సిన అవసరంలా, ఉద్యోగం రానోళ్ళు చెప్తారు. తూర్పు నియోజకవర్గంలోని 50వ డివిజన్ పరిధిలో గల రత్నపురి కాలనీలోని సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రత్నపురి కాలనీ సంఘం నాయకులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం రత్నపురి కాలనీ సంఘ నాయకుడు పాటిబండ్ల కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, రత్నపురి కాలనీ వర్షం పడిన ప్రతిసారి ముంపుకు గురవుతుందని, మా సమస్యకు వెంటనే పరిష్కారం చూపించాలని కోరారు. వర్షాలు పడినప్పుడల్లా ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నామని, మా సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం కురిసినప్పుడు మా ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ఇంటిలో ఉన్న వస్తువులు తడిచి పాడైపోతున్నాయని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇలా జరుగుతున్నాయని, సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాదుడే లేడని బాధను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రత్నపురి కాలనీ సమస్యను పరిష్కరించి వర్షపు ముంపు నుండి కాపాడాలని కలెక్టర్ ను వేడుకున్నట్లు తెలిపారు. మాది రత్నపురి కాలనీ, అమరావతి రోడ్డు, ఆలా హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంటుంది.
కలెక్టర్ గారు మరి నగర కమిషనర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఈ నగరంలో మేము అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నాము రాజకీయ నాయకులతో కలిసి. ఈ కూటమి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కుమ్మరిచ్చి ఈ యొక్క గుంటూరు నగరాన్ని బాగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. ఒక్కసారి మీరు ఈ అమరావతి రోడ్డు లాడ్జ్ సెంటర్లో ఉన్న ఆలా హాస్పిటల్ దగ్గర రండి, మీరు అభివృద్ధి చేసే అభివృద్ధిని మేము చూపిస్తాం ఒక్కసారి. ఏమండి, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి అధికారులైనా సరే మేము ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఇక్కడ నివసించేదల్లా కేవలం ఎస్సీ ఎస్టీ పేదలు, అణగారిన వర్గాలు, కేవలం వాళ్ళకు కూడా మీరు మౌలిక వసతులు కల్పించలేక మీ అభివృద్ధి ఉంది. అదేమంటే మేము అంతర్జాతీయ రాజధాని మేము కడుతున్నాం, అమరావతిని అంతర్జాతీయలో మేము గుర్తిస్తాం, బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తాం, ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం. మీరు ముందు నగరంలో ఉన్న పేదల కాలనీలు చూడండి, ఎస్సీ కాలనీలు చూడండి. ఏంటి సార్, మేము ఇప్పటికీ 10 సార్లు రావటం, మాకు చిన్న వానకే నగరంలో జరుగుతున్న అపార్ట్మెంట్లు, సిమెంట్ రోడ్లు ఎత్తుగా వేయటం వల్ల మా కాలనీలు మునిగిపోతున్నాయి. మేము మునిగిపోయిన ప్రతిసారి మేము రాష్ట్ర ప్రభుత్వ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కలిసి, అయ్యా మా ఇంట్లో నష్టం జరిగింది, మాకు బియ్యం లేవు, మాకు కూడు లేదు, నీడ లేదు, మాకు ఆశ్రయం కల్పించమంటే వాళ్ళు కనీసం గత 10 సంవత్సరాల నుంచి ఏ ఒక్క కార్యక్రమం చేసింది లేదు. వాళ్ళు పేపర్లో మాత్రం మేము అక్కడ అభివృద్ధి చేస్తాం, ఇక్కడ అభివృద్ధి చేస్తాం. ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారు, ఇక్కడ చూడండి సార్, మేము కష్టపడుకున్న బుల్లెట్ మిస్ అవుతుంది, ఆ కష్టపడుకున్న 2 వీలర్ మిస్ అవుతుంది, షాపులు మిస్ అవుతున్నాయి. మేమేమన్నా కనీసం వాషింగ్ మిషన్ మేము 10 సార్లు తీసుకెళ్ళాం సార్. మా దగ్గర పాత రిపోర్ట్లు కూడా ఉన్నాయి. జిల్లా కలెక్టర్ గారు లాస్ట్ టైం ఉన్న అమిత్ అన్సారీ గారు లేడీ, ఆమె ఇదిగో స్పందిస్తున్నామని చెప్పారు. ఇంతోటి స్పందన లేదు, ఏ ఒక్కరు వచ్చి మా గోడు విన్నది లేదు. మేము ఇప్పటికైనా ఒకటే చెబుతున్నాం, మీరు దయచేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ గుంటూరు ఛానల్ ఆధునీకరణ పనులను నిరంతరాయంగా ముందుకు తీసుకెళ్లి రైతులకు పూర్తి ప్రయోజనం చేకూర్చేందుకు కృషి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునీకరణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పెమ్మసాని పరిశీలించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ, గుంటూరు ఛానల్ 1972లో నిర్మించబడిన కీలక సాగునీటి ప్రాజెక్టు కృష్ణానది జిల్లాలను ఈ ప్రాంతానికి అందిస్తూ తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రస్తుతం 47 కిలోమీటర్ల పొడవుతో 600 క్యూసెక్ల సామర్థ్యంతో సుమారు 27,000 ఎకరాలకు ఈ ఛానల్ ద్వారా ప్రయోజనం కలుగుతోందని అన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునీకరణ అత్యవసరంగా మారిందన్నారు. 1972లో ఆ రోజుల్లో కంప్లీట్ అయినటువంటి ఒక కార్యక్రమం, కృష్ణా నుంచి వాటర్ ఈ ప్రాంతానికి తీసుకొచ్చి తాగునీరు, సాగునీరు ఇచ్చే విధంగా చేసినటువంటి ప్రయత్నం. ఇప్పటి వరకు దాని ద్వారా 27,000 ఎకరాలు, 47 కిలోమీటర్ల పొడవు, 600 క్యూసెక్కులతోటి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే అనేక గ్రామాలు ఇంకా సాగునీరు కావాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్, అదేవిధంగా మోడర్నైజేషన్, ఎందుకంటే ఫ్రంట్లో ఒక నెక్ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని వెడల్పు చేస్తే తప్పించి ముందుకు వెళ్ళదు. అదేవిధంగా పాత ఎప్పుడైతే కట్టిన బ్రిడ్జిలు కానీ, కల్వర్ట్లు కానీ, గేట్లు కానీ అవన్నీ పాడైపోయినాయి. తాగునీరులోకి మురుగునీరు వచ్చి కలవటం, ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని గురించి తెలుసు వారికి, చంద్రబాబు నాయుడు గారు దాదాపు 250 కోట్లతోటి ఆ రోజు శాంక్షన్ చేశారు 2017-18 ఆ ప్రాంతంలో. అందులో ఒక 100 కోట్లు మనం ఆ రోజున ల్యాండ్ ఎక్విజిషన్ కి, అమ్మ కాసేపు మాట్లాడొద్దు దయచేసి వెనక, అదేవిధంగా ఒక 130 నుంచి 140 కోట్లు యాక్చువల్ వర్కులకి, ఒకటి కాలువలు తీయటం కానీ, కల్వర్టులు కట్టడం కానీ, తర్వాత దానికి చుట్టుపక్కల డ్రైనేజెస్ ఇవన్నీ వేయటం కానీ. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసాం. అందులో 70 కోట్లు ఎంతో ఎస్టిమేట్ వేస్తే ఇప్పటి వరకు దాదాపు ఒక 28 కోట్లు, మొదటి విడతలో 10 కోట్లు, తర్వాత మొన్న 18 కోట్లు, 28 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. అయితే వర్కులు లేట్ అవ్వకుండా ఎక్కడ వరకు ల్యాండ్ ఎక్విజిషన్ అయితే అక్కడ వరకు ముందు కెనాల్ వర్క్స్ స్టార్ట్ చేయమని 2018 రేట్లతోటే మెగా ఇంజనీరింగ్ వారు ఆ రోజు వారికి కాంట్రాక్ట్ వచ్చింది. మళ్ళీ కొత్త టెండర్లకు వెళ్ళి కొత్త ఎస్టిమేట్స్ చేపిస్తే, ఒకటి లేట్ అవుతుంది, 2 కాస్ట్ ఎస్కలేషన్ అవుతుంది. ఇది రైతులకు సంబంధించింది కాబట్టి దయచేసి మీరు ఆ రేట్లకు చేయమంటే వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు కూడా వర్క్ స్టార్ట్ చేశారు. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఇంకా దాదాపు కొంత హాఫ్ భాగం ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర
ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రతి నెల ల్యాండ్ ఎక్విజిషన్ కొంత కంప్లీట్ చేసుకుంటూ అదేవిధంగా వీళ్ళు వర్కులు చేసుకుంటూ దీన్ని ఏదో విధంగా ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 2 సంవత్సరాల్లో ఒక స్థితికి తీసుకురావాలనేది ఎమ్మెల్యే గారిది, మాది, ముఖ్యమంత్రి గారిది అందరి సంకల్పం. ఇక్కడ రైతును 360 డిగ్రీల్లో భూసార పరీక్షలు మొదలుకొని సాగునీరు ఇచ్చేంత వరకు, సాగునీరు ఇచ్చిన తర్వాత వచ్చిన పంటను కొనుగోలు చేసేంత వరకు అన్ని విధాలుగా రైతును ఆదుకుంటున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు. ఏ ముఖ్యమంత్రి కూడా అన్నదాత సుఖీభావ అని చెప్పలే, కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ, అన్నదాత బాగుంటేనే ఈ వ్యవస్థ బాగుంటుందన్నటువంటి గట్టి నమ్మకం ఉన్నటువంటి ముఖ్యమంత్రి. 2019లోనే ఈ గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్కి ఆ రోజుల్లోనే 254 కోట్ల రూపాయలు మంజూరు చేశారు, టెండర్లు పిలిచారు. పనులు ప్రారంభమయ్యే దశలో ఒక్క ఛాన్స్ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తిగా, అంటే రైతుల పట్ల ఏమాత్రం కనికరం లేకుండా, ఇది ఒక 80 సంవత్సరాలుగా రైతులు కోరుతున్నది. ఎందుకంటే ఒకవైపు ఎన్ఎస్పి కెనాల్ ద్వారా నీళ్లు అందుతాయి, మరొక వైపు వెస్టర్న్ డెల్టా ద్వారా నీళ్లు అందుతాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి ఎగువ ప్రాంతాన్ని ఏ రకంగా నీళ్లు అందించాలన్నటువంటి ఒక ఆలోచనతో ఆ రోజుల్లోనే మా ఎంపీ గారు చెప్పినట్టు, మా మంత్రి గారు చెప్పినట్టు ఆ రోజుల్లోనే ఈ గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్, అంటే గుంటూరు ఛానల్ 0 నుంచి 47 కిలోమీటర్ల వరకు తవ్వారు. అయితే పర్చూరు వరకు ఆ నీళ్లు అందాలి. 4 టీఎంసీ నీళ్లు తీసుకుంటున్నాం కృష్ణా వాటర్ని. ఆ వాటర్ అంతా కూడా ఉపయోగించుకోవాలంటే పర్చూరు వరకు నీళ్లు అందాలి. కాబట్టి ఈ నీళ్లతో పాటు సాగునీరుతో పాటు 50 గ్రామాలకు త్రాగునీరు కూడా ఇవ్వాలి. ఇది ఒక సస్యశ్యామలం అవుతుంది అన్నటువంటి ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఈ ప్రాజెక్టును మంజూరు చేస్తే మరి వైసీపీ దాన్ని తుంగలో దొక్కేసింది. రైతులకి ఒక గుండె కోతను మిగిల్చింది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారే వచ్చారు. వచ్చిన వెంటనే మా మంత్రి గారు అన్నట్టుగా ఆర్థిక పరిస్థితులు ఏమాత్రము సహకరించకపోయినా మరి మా మంత్రి గారు కేంద్ర మంత్రి పరిధిలో కొన్ని నిధులు తెప్పించి ఈ ప్రాజెక్టుకు స్టేట్ గవర్నమెంట్ కొంత సపోర్ట్ చేసి ఈ ప్రాజెక్టును మంజూరు చేసిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు కూడా భూసేకరణకు సంబంధించిన నిధులు ఇప్పించే విషయంలో నిరంతరం. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య రాష్ట్ర అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్కే మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బ్రాహ్మణ జాతి అభివృద్ధి ధ్యేయంగా లక్ష్యంగా ఈ సంఘం పనిచేస్తుందని చెప్పారు. విజయనగరంలో కులాలకు మతాలకు అతీతంగా జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వివాహం కాని అర్చకుల కొరకు బ్రాహ్మణ మ్యాట్రిమోని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజున జెండా వందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పెద్దలు బ్రాహ్మణ జాతి అభివృద్ధి శ్రేయస్సే లక్ష్యంగా ఏదైతే ఈ సమాఖ్యను ఏర్పాటు చేశారో మరి ఈ 43 సంవత్సరాల్లో ఎన్నో ప్రజా ఉద్యమాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఈ యొక్క బ్రాహ్మణ జాతి అభివృద్ధి గురించి, బహుజనుల యొక్క శ్రేయస్సు గురించి కూడా నిర్వహించినటువంటి సందర్భం. మన హైదరాబాద్ లో బ్రహ్మగర్జన పెట్టనివ్వండి, ఢిల్లీలో బ్రహ్మాండ గర్జన పెట్టనివ్వండి, విప్రోత్సవం వంటి మహాసభలను నిర్వహించినప్పటికి కూడా బ్రాహ్మణ జాతితో పాటు ఇతర సామాజిక వర్గాల అభివృద్ధిని కూడా కోరుకునేటువంటి ఈ సమాఖ్య 2025 డిసెంబర్న 4000 మంది అభ్యర్థులతో హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసి 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన సందర్భంలో మరి 200 మందికి ఇతర సామాజిక వర్గాలకు కూడా మరి ఆ రోజున మనం జాబుని ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మనం బ్రాహ్మణులతో పాటు అన్ని సామాజిక వర్గాల అభివృద్ధిని కోరుకునేటువంటి సమాఖ్య భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి దృఢ సంకల్పం, ఆశయంతో నిర్వహిస్తూ ఉన్నాం. అలానే ప్రభుత్వానికి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా కొన్ని తీర్మానాలను ప్రవేశపెట్టి పంపించడం జరిగింది. వాటిల్లో ప్రధానమైనది కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే పాలక మండలిలో ఆంధ్రప్రదేశ్కి చెందిన బ్రాహ్మణులకు కూడా పాలక మండలిలో అవకాశం కల్పించమని కోరాం. బ్రాహ్మణులు పాలక మండలిలో ఉన్నారు, కానీ ఈ రాష్ట్రానికి సంబంధం లేని
ఈ రాష్ట్ర బ్రాహ్మణ్యానికి పరిచయం లేని, ఎటువంటి ఉపయోగం లేనటువంటి ఇతర రాష్ట్రాలకు చెందిన బ్రాహ్మణులకి అవకాశం కల్పించడం వల్ల దేవుణ్ణి దర్శించే భాగ్యం కూడా కలగకపోవటం అనేది బాధాకరమైన సంఘటనగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచడం జరిగింది. అలానే క్రితం సంవత్సరం ఏం చేశామో క్రితం సంవత్సరం కూడా అదే ప్రకటించినాము. ఈ సంవత్సరం ఆగస్టు 22న విజయవాడలో కనకదుర్గ అమ్మవారికి, ఆగస్టు 8న విజయవాడలోని కనకదుర్గ అమ్మవారికి సారే ఇచ్చే ప్రోగ్రాం పెట్టినాము. తదనంతరం ఆగస్టు 22 విజయనగరంలో ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక జాబ్ మేళా, బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అన్ని జాతుల వారికి, అందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ ఒక జాబ్ మేళా ఒకటి నిర్వహిస్తున్నాము. అదేవిధంగా వచ్చే సంవత్సరం 26 జనవరిలో వివాహ మ్యాట్రిమోనియల్ సిస్టమ్, బ్రాహ్మణుల్లో చాలా మందికి పెళ్లిళ్ళు కాక, పురోహితుల అర్చకులకు అమ్మాయిలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది సామాజిక సమస్యగా బ్రాహ్మణ జాతిలో ఏర్పడింది. కాబట్టి ఆగస్టులో ఒక ప్లాన్ చేసి ఎవరైతే పౌరోహితులు ఉన్నారో, ఎవరైతే పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మ్యాట్రిమోనియల్ పెట్టి ఒక పెళ్లిళ్ళ నిర్వహణ కార్యక్రమం చేయదలుచుకున్నాము. తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారని భాష్య రామకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, చిన్న పల్లెటూరులో ఒక పేద కుటుంబంలో పుట్టి పట్టుదలతో డిగ్రీ చదువుకొని ట్యూషన్ చెప్పుకుంటూ తన ఇంటి పేరును స్కూల్ ని స్థాపించి నేడు రాజ్యసభ అభ్యర్థిగా ఎదగడం గర్వంగా ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీలో అనేక సంవత్సరాలుగా కార్యకర్తగా ఉంటూ పేదలకు, నిరుపేద విద్యార్థులకి ఆర్థికంగా అండగా నిలిచారని చెప్పారు. ట్యూషన్ చెప్పుకుంటూ ఉన్న ఒక సామాన్య మాస్టర్ కి పెద్దల సభ అయిన రాజ్యసభలో అడుగు పెట్టవచ్చునని తెలుగుదేశం పార్టీ నిరూపించిందని అన్నారు. నాకు దక్కిన గౌరవం ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి దక్కాలని భావిస్తున్నానని అన్నారు. తెలుగుదేశం అందరికీ నమస్కారం. ఒక చిన్న పల్లెటూరు నుంచి స్టార్ట్ అయిన జీవితం డిగ్రీ బీఈడి చేసిన తర్వాత మ్యాథ్స్ ట్యూషన్స్ పెట్టుకొని స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఒక స్కూల్లో టీచర్గా చేసి మనమే స్కూల్ స్టార్ట్ చేసుకొని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాం. ఈ స్థాయికి తీసుకొచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. తీసుకొచ్చిన ఈ ప్రస్థానంలో ఇప్పుడు మరి మన సర్వీస్ని గుర్తించి 2014 నుంచి మరి పోటీ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. అవకాశాలు మిస్ అవుతూ వస్తున్నాయి. అయినా సరే పార్టీని అడ్డుపెట్టుకొని ఉండి మరి ఆ తెలుగుదేశం పార్టీ ప్రజలకు సేవ చేసే గొప్ప పార్టీ అని భావించి నా వంతు కర్తవ్యంగా నాకు చేతనతో పార్టీకి కానీ సొసైటీకి కానీ సేవలు చేస్తూ వస్తున్నాం. ఇవన్నీ గమనించిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు నన్ను రాజ్యసభకి పంపించే అవకాశం కల్పించారు. అందుకు వారిద్దరికీ ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మరి రాజ్యసభలో అడుగు పెడుతున్నాం కాబట్టి అందులో పెద్దల సభలో అంటే ఒక ట్యూషన్ మాస్టర్ నుంచి ఈరోజు పెద్దల సభకు వెళ్ళే అవకాశం వచ్చింది. మరి ఒక టీచర్, సామాన్యమైన టీచర్ ఈ స్థాయిలో పెద్దల సభకు కూడా వెళ్ళొచ్చు అని నిరూపించింది ఆ తెలుగుదేశం పార్టీ, మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఈ టీచింగ్ ప్రొఫెషన్ ద్వారా ఈ స్థాయికి వచ్చి దాంట్లో అడుగు పెట్టా కాబట్టి ఈ గౌరవం ఆ టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి దక్కాలి అని నేను భావిస్తా ఉన్నా. అంటే ఈ టీచింగ్ కమ్యూనిటీ మొత్తానికి ఈ రాజ్యసభ అనేది వాళ్ళందరికి గౌరవానికి దక్కుతుంది అని కూడా భావిస్తున్నాను. మరి నా సహచర ఎంపీలు అందరితో కలిసి మా యువ నాయకులు నారా లోకేష్ గారికి విద్యాశాఖ అంటే చాలా ఇష్టం కాబట్టి తీసుకున్నారు. ఆ విద్యాశాఖ మేము మరి ఆ విద్యా సంస్థల ప్రొఫెషన్లోనే ఉన్నాం. మరి సెంట్రల్ నుంచి కూడా విద్యాశాఖ అన్ని రకాల ప్రాజెక్టులు, నిధులు ట్రై చేస్తూనే ప్రత్యేకించి విద్యాశాఖకు సంబంధించి ఏమన్నాయో స్పెసిఫికేషన్స్ మొత్తం తీసుకొని క్షుణ్ణంగా చదివి వాటికి తగ్గ ఫండ్స్ కానివ్వండి, ఫెసిలిటీస్ కానివ్వండి, ఏవైనా సరే తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థానంలో నిలబెట్టడానికి ప్రయత్నిస్తాం. మరి ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ, ప్రజలందరికీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.